మాదిగల పక్షపాతి లెక్క ఉంటాడు. వెనుక నుంచి వెళ్ళి మాత్రము మాలలను నెయ్యేయడమే కాకుండా మాలలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి మారుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు అట్లా ఆగస్టు 1వ తారీఖు రోజే రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిఎస్సి ద్వారా దాదాపు 15,000 ఉద్యోగాలు ఇచ్చిండు. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సు ఎంబీబీఎస్ కానీ బీటెక్ కానీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులో వందలాది సీట్లు మాదిగ ఉపకులాలకు నష్టం జరిగింది. ఆ రకంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా నష్టం జరిగింది. అంటే చెప్పేది చెప్తూనే ఉంటాడు, చేసేది చేసుకుంటూనే ఉంటాడు. సో ఈరోజు మళ్ళీ మాట మార్చి ఉద్యోగ నియమాలకు 10వ తారీఖు నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ మాయల మరాఠీ తత్వాన్ని మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ చెప్పిన దాని ప్రకారం గ్రూప్ 1కు సంబంధించిన ఉద్యోగాలు 10వ తారీఖు, గ్రూప్ 2కు సంబంధించినవి 11వ తారీఖు, గ్రూప్ 3కి సంబంధించినవి 14వ తారీఖు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఆఫీసర్స్కి 17వ తారీఖు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 19వ తారీఖు వరకు షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసుకుంటూ వచ్చాడు. మొత్తం గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఇప్పటికీ 15 నెలల పాలన పూర్తి చేసుకున్నాడు. ఇది నయవంచన పాలన, ప్రజాపాలన కాదు, ప్రజా వంచక పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ రైతులను నిండా ముంచి 441 రైతు ఆత్మహత్యలకు గురైన అదంతా కూడా ప్రభుత్వము రేవంత్ రెడ్డి చేసిన హత్యలే. నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్ డే అయితే అక్కడ పోయి కూడా మళ్ళా మహిళలకు మాయమాటలు చెప్తా ఉన్నాడు. మహిళలకు చేసింది గుండు సున్నా ఇప్పటి వరకు. ఒక పక్క రైతులు పొలాలు వర్షం లేక పొలాలు సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల రిజర్వాయర్ల నీళ్లుండి కాలువల నీళ్ళు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఇలా కనబడుతూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి